సుడిగాలి సుధీర్ హోస్ట్గా జీ తెలుగులో ప్రసారం అవుతున్న ఆటా డ్యాన్స్ షో ఆడియన్స్ని ఫిదా చేస్తుంది. నిజానికి ఒకప్పుడు ఆటా షోకి ఎంత బ్రాండ్ నేమ్ ఉండేదో అందరికీ తెలిసిందే. అదే పేరుతో ఇప్పుడు నిహారిక కొనిదెల ప్రొడ్యూస్ చేస్తున్న ఈ షో కూడా అదరగొడుతుంది. నటి రాధిక, రఘు మాస్టర్, నిహారిక ఈ షోకి జడ్జిలుగా ఉన్నారు. ఇందులో ఉన్న కంటెస్టెంట్లు అయితే తమ పర్ఫార్మెన్స్లతో అందరినీ సర్ప్రైజ్ చేస్తున్నారు. నిహారిక కొనిదెల అటు సినీ నిర్మాతగా కాకుండా ఇటు బుల్లితెరపై కూడా తన మార్క్ చూపిస్తుంది. ఇటీవలే జీ తెలుగులో మొదలైన ఆటా డ్యాన్స్ షోకి నిహారికనే ప్రొడ్యూసర్. నిర్మాతగానే కాకుండా ఈ షోకి జడ్జిగా కూడా ఆమె ఉన్నారు. నిహారికతో పాటు నటి రాధిక, రఘు మాస్టర్ ఈ షోలకు జడ్జిలుగా ఉన్నారు. ముఖ్యంగా సుడిగాలి సుధీర్ షోకి హోస్ట్ కావడంతో ఎంటర్టైన్మెంట్కి డోకా లేదు. బుల్లితెర స్టార్లైన విష్ణుప్రియ, కావ్యశ్రీ ఈ షోకి మెంటాలుగా ఉన్నారు. అలానే సమీర భరద్వాజ్, వంశీ కూడా మెంటాలుగా ఉన్నారు. కొత్త కంటెస్టెంట్లతో నడుస్తున్న ఈ షోలో ఇప్పటి వరకు ప్రతి ఎపిసోడ్లను డ్యాన్స్ పరంగా అయితే ఇచ్చిపడేశారు. అలానే సుధీర్తో మిగిలిన మెంటార్లు చేసే ఎంటర్టైన్మెంట్ ట్రాక్ కూడా బాగానే ఉంది. ఇక లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోని వదిలారు. ఇందులో స్నేహ అనే కంటెస్టెంట్ చేసిన పర్ఫార్మెన్స్కి జడ్జిలకు గూస్ బంప్స్ వచ్చాయి. నాని నటిస్తున్న ది ప్యారడైజ్ సినిమా నుంచి ఇటీవల రిలీజ్ అయిన ఆయా షేర్ సాంగ్ను స్నేహ డ్యాన్స్ చేసింది. నాని ఈ సినిమాలో కనిపిస్తున్న జడల్ లుక్లో స్నేహ అదే మ్యానరిజం, ఎనర్జీతో స్టేజ్ మీద కనిపించింది. ముఖ్యంగా ఆమె వేసిన స్టెప్పులు, ఫ్లిప్స్ చూసి జడ్జిలు అవాక్కయ్యారు. నీ ఎనర్జీ, ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఫెంటాస్టిక్, ఇలాంటి స్టెప్పులు ఏ హీరో కూడా చేయడం నేను చూడలేదు అంటూ రాధిక తన అభిప్రాయం చెప్పారు. నిహారిక అయితే ఆమె డ్యాన్స్ చేస్తున్నంతసేపు ఆశ్చర్యపోతూనే ఉన్నారు. అద్భుతమైన పర్ఫార్మెన్స్ అంటూ రఘు మాస్టర్ కూడా మెచ్చుకున్నారు. మొత్తానికి ఆటా షో అయితే ఆడియన్స్ని బాగానే ఆకట్టుకుంటుంది. సుడిగాలి సుధీర్ అయితే వరుస షోలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈటీవీలో జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలు చేసిన తర్వాత సుధీర్ కొన్ని సినిమాలు చేశాడు. నెక్స్ట్ జీ తెలుగు, ఆహా ఓటీటీలో షోలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ముఖ్యంగా జీ తెలుగులో సరిగమప, డ్రామా జూనియర్స్, ఆట ఇలా వరుసగా షోలు చేస్తున్నాడు. ఆహాలో సర్కార్ లేటెస్ట్ సీజన్ కూడా సుధీరే హోస్ట్గా ఉన్నాడు. అయితే ఈ షోలతో పాటు సుధీర్ హీరోగా 2-3 సినిమాలు కూడా లైన్లో ఉన్నాయి. అందులో గోడ్ సినిమా రిలీజ్కి రెడీ అయింది. అలాగే పాన్ ఇండియా సినిమా కూడా ఒకటి ఇటీవలే మొదలైంది. ఇలా అటు బుల్లితెర, ఇటు వెండితెర రెండింటినీ మేనేజ్ చేస్తున్నాడు సుధీర్.